ఆదివారం నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక చింతల్ బస్తీలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం పిల్లలకి పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆదివారం నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక చింతల్ బస్తీలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో 2800 పోలియో చుక్కలు వేసే కేంద్రాలు ఏర్పాటు జరిగిందని హైదరాబాద్ నగరంలో 2800 పోలియో చుక్కలు వేసే కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బస్ స్టాపుల్లో, హాస్పిటల్లో 85 ట్రాన్సిట్ పాయింట్స్, 123 మొబైల్ బృందాల ద్వారా ఈ కార్యక్రమం నడుస్తుందన్నారు. ప్రతి ఒక్కరు అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల లోపు ఈ పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. 4, 5, 6 తేదీల్లో 11,000 మంది సిబ్బంది హైదరాబాద్లో ఇంటింటికి తిరుగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, స్థానిక రెడ్డి హిల్స్ కార్పొరేటర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూసరిశెట్టి, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకటి, డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకళ, చింతల్ బస్తీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రబాబు, చింతల్ బస్తీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. అన్న పెద్దనా శ్రీవాస్ గారు అట్లా పోలియో చుక్కలు వేయించుకునే పిల్లలందరికీ కూడా వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయించుకోమని చెప్పి వారిని కోరడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా ఓకేనా బ్రదర్? మంత్రి గారు చాలా సెన్సిటివ్ కేసు. हैदराबाद साहब, आरिफ भाई कॉर्पोरेटर रेडल्स, यहाँ पे मौजूद तमाम लोग, आज एक बड़ा मौका है जहाँ पर हुकूमत की जानिब से तमाम बच्चों को पोलियो ड्रॉप्स दिया जाएगा और ये कोशिश की जाएगी कि इस जो बीमारी को जो खत्म किया गया है इसको उसी तरीके से आगे बढ़ाया जाए. श्री పొన్నం ప్రభాకర్ గారికి, మరి స్థానిక శాసనసభ్యులు శ్రీ మాజిద్ హుస్సేన్ గారికి, మన జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దూసరిశెట్టి గారికి, స్థానిక కార్పొరేటర్ గారికి, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, పేరెంట్స్ కి అందరికి కూడా నమస్కారములు. పల్స్ పోలియో కార్యక్రమం అనేది 1994 నుంచి ప్రారంభించి ఇంతవరకు 27 సార్లు దిగ్విజయంగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మన దేశంలో పోలియో అనేది లేదు. 2012 లోపలనే భారత ప్రభుత్వం డిక్లేర్ చేసింది పోలియో రహిత భారతదేశం అయిపోయిందని చెప్పి. అయిన తర్వాత కూడా మన పక్కనున్న కంట్రీస్ అయినటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా కార్యక్రమ నిర్వాహకులు పోలియో ఇమ్యునేషన్ ఆఫీసర్ గారు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు మా మిత్రుడు మాజీ హుస్సేన్ గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ గారు, మిగతా వేదిక మీద మిత్రులు, ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా, పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. ఇంతకు పెద్దలు చెప్పినట్టుగా భారతదేశ ప్రజల సహకారంతో భారత ప్రభుత్వంగా 27వసారి నిర్వహిస్తున్న ఈ పోలియో చుక్కల కార్యక్రమం వల్ల మన దేశం ఈరోజు పోలియో రహిత దేశంగా ఉన్నదంటే ఇది యావత్ దేశ ప్రజల సహకారము, ప్రభుత్వం యొక్క ప్రతిజ్ఞ. ఇవాళ ఒక పండగ రోజులాగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఒక పోలియో వ్యాక్సినేషన్ అనేది ప్రతి ఒక్కరు భారతదేశం మొత్తం కూడా ఈ రోజు వారి నియరెస్ట్ బూత్ దగ్గరికి వెళ్ళి 2 చుక్కలు, మనం ట్యాగ్ లైన్ కూడా 2 చుక్కలు నిండైన జీవితానికి. నేను చిన్న ఉన్నప్పుడు కూడా చూసేటోడిని.